పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడున్న యువత చాలామంది యూట్యూబ్ని వేదికగా చేసుకొని సంపాదించడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఏంటంటే కొన్ని సరదాల కోసం చేసే వీడియోలు ఉంటాయి. కొన్ని వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. కొంతమంది పొలిటికల్కి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇక నుంచి యూట్యూబ్ కూడా ఇలాంటి వారిపైన అంటే రాజకీయ పరంగా కానీ లేదంటే వ్యక్తిగత వీడియోలు కానీ ఇట్లాంటి చేసే వాళ్ళపైన ఆంక్షలు విధించే అవకాశం అయితే ఉంది. రానున్న రోజుల్లో యూట్యూబర్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంది అని చెప్పేసి ఒకసారి ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తను ఏదో చూద్దాం మనం. యూట్యూబర్ల పైన ఆంక్షలు పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబర్లు ఇష్టానుసారంగా వీడియోలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆంక్షలు అయితే విధించడం జరిగింది. కేంద్రం అతి గోప్యత, కొద్దిమందికి చర్చలు, వారికే కాఫీలు, వేర్వేరుగా వాటర్ మార్కులు, నిఘాలోని యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విమర్శలకు ఇక మీద గడ్డు పరిస్థితులు. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ప్రభుత్వం చేసే బిల్లులు కూడా గోప్యంగా ఉంచుతుంది. అది కూడా కొంతమందికి అని చెప్తుంది జరుగుతుంది. కొంతమందికి అంటే వాటర్ మార్కులు కూడా వాళ్ళకే సపరేట్గా ఇచ్చేసి వాళ్ళనే మెయిన్ మీడియాలుగా ప్రచారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే రానున్న రోజుల్లో కఠినంగా మారబోతున్నాయి. భారీ జరిమానాలు విధించడమే కాకుండా ఆ ఛానల్ని నిషేధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపే విపక్షాలు, అంటే సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపిన మటుకి ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండగా నిలవాలని యూట్యూబర్లు వేడుకలు. అంటే యూట్యూబర్ల పైన ఇప్పుడు వస్తున్న వార్తలను కూడా కొంచెం అంటే ప్రభుత్వం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అంటే పెట్టే బిల్లులో కూడా మంచి చేస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి యూట్యూబర్లు వేడుకోవడం అయితే జరిగింది. అయితే గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేశారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం వల్ల ప్రతిపక్షానికి మద్దతుగా తెలిపేలా, అంటే కొంచెం ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీడియోలు చేస్తూ గత ప్రభుత్వాన్ని కూడా కొంచెం కించపరిచేలా చేశారని అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను యూట్యూబర్లను స్వతంత్ర జర్నలిస్టుగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటే ఇప్పటి వరకున్న యూట్యూబర్లు ఏంటంటే స్వతంత్రం, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకంటే అనిపించిన కంటెంట్ని అయితే రెగ్యులర్గా చెప్పడం, అంటే ఇది ఇలా జరుగుతుంది, ఈరోజు ఇలా జరుగుతుంది, రాజకీయ వ్యవస్థ, దేశ వ్యవస్థ ఎలా ఉందనేది అయితే చెప్పడం జరిగింది. అంటే ఇట్లా స్వతంత్రంగా వాళ్ళు చెప్పుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు తమ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఓకే అయితే ఈ నిబంధనలన్నీ ఈ బిల్లు పాస్ అయితే మటుకి యూట్యూబర్ల మీద చాలా వరకు అయితే జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ బిల్లు అమలైతే మటుకి భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే ఏదైతే నువ్వు చెప్పాలి అనుకుంటున్నావో, అంటే నువ్వు సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అట్లాంటివి చెప్పేదానికైతే నీకు అవకాశం, అంటే యూట్యూబర్లకు కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వేరు వేదికలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను అనేది తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఆంక్షల బిల్లు అనేది అమలైతే మటుకి యూట్యూబర్ల పైన అట్లే మీ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా చాలా వరకు అయితే ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ స్వతంత్ర మీడియాపై అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్వతంత్రంగా చేస్తున్నారు వీడియోలు, అంటే మాకు నచ్చిన కంటెంట్, మాకు తెలిసిన కంటెంట్, మేము నేర్చుకున్న కంటెంట్ అని చెప్పేసి ఎవరైతే చేస్తున్నారో అట్లాంటి వాళ్ళపైన కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెట్టబోతుంది. అంటే ఇప్పుడున్న యూట్యూబర్లు కూడా వాళ్ళ ఇష్టానుసారం, అంటే వల్గర్ వీడియోస్ చేయడం కానీ, ఇష్టానుసారంగా వాళ్ళకి అంటే పబ్లిక్ని డైవర్ట్ చేయడం కానీ, చిన్నపిల్లలకి రకరకాల వీడియోలు పోస్ట్ చేయటాలు కానీ, అంటే కుటుంబంతో చూసే వ్యవస్థ లేకుండా అయితే అయిపోయింది. చిన్నపిల్లల చేతులలో ఫోన్లు ఉంటున్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని యూట్యూబర్లు అంటే ఇష్టానుసారంగా వీడియోలు చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గుముఖం పట్టించే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెట్టబోతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ రేట్ ఇక్కడ చూడండి, 50 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే జరిమానాలు, అంటే సబ్స్క్రైబర్ డేటాని కానీ దాని ఛానల్కి సంబంధించిన ప్రతిసారి అప్డేట్ అనేది లేకపోతే, అంటే ఛానల్ మీద కానీ అట్లాంటి వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ మీద. అంటే వాళ్ళకు సంబంధించిన వస్తువులు కానీ అంటే ఆ యూట్యూబ్ సంస్థ ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్ణయించిన వాటిని ఉల్లంఘించి కానీ ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటూ వెళ్తూ మట్టికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే, అంటే వాటిని ఉల్లంఘించిన వాళ్ళకైతే భారీ ఎత్తులో జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మొదటిసారి అయితే మటుకి ప్రభుత్వం హెచ్చరించింది, అంటే పలానా యూట్యూబర్ మీ దాంట్లో ఇట్లాంటి కంటెంట్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి హెచ్చరించింది. అలాగే మీరు ఏదైతే వస్తువులు వాడుతున్నారో వాటిని కూడా పరిశీలించే అవకాశం, అంటే
ప్రభుత్వం కూడా తనంతట తన చర్యలు తీసుకొని వచ్చి అంటే ఆ యూట్యూబ్ సంస్థ ఏదైందో దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తొలిసారి అయితే మటుకి 50 లక్షల వరకు జరిమానా విధిస్తుంది. అదే రిపీట్ అయింది అంటే మటుకి 2.5 కోట్ల జరిమానా మటుకు విధించే అవకాశం ఉంది. సదరు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు వివరాలను మోటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వాటిలలో అందించాలి. అంటే ఇప్పుడేందంటే సదరు యూట్యూబర్లు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ ఛానల్‌కి సంబంధించిన ప్రతి అప్డేటు ఆ యూట్యూబ్ సంస్థ గానీ, మోటా సంస్థ గానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ గానీ ఇట్లని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ జరిగేది ఏందంటే యూట్యూబ్ వీడియోలు చేస్తున్న కొంతమంది అయితే దీనికైతే వ్యతిరేకంగా అయితే ఉన్నారు. ఎందుకు అంటే ప్రభుత్వం తమ పైన ఇలాంటి ఆంక్షలు విధించడం అనేది, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేయడం అనేది మా భవిష్యత్తును దెబ్బతీస్తుందని చెప్పేసి చాలామంది యూట్యూబర్లు అయితే వాపోతున్నారు. ఇక దీనికి మద్దతుగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బిల్లు ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి, పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్న నిబంధనలు ఏంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది పూర్తి స్థాయిలో వెల్లడించాలని చెప్పేసి అయితే యూట్యూబర్లకు మద్దతుగా నిలవడం జరిగింది. చాలామంది అయితే ఇప్పుడు ఉన్న యూట్యూబర్లను కాస్త మీరు కంట్రోల్ చేస్తే మటుకు వాక్ స్వాతంత్రం అనేది అంటే మీరు పత్రికా స్వాతంత్రం అనేది కోల్పోయిద్ది. సమాజానికి ఏదైనా చెప్పాలి అన్నా కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సి వచ్చింది. ఇది అందరిని ఏదో కట్టుదిట్టలుగా బంధించినట్టు అయిపోయింది అని చెప్పేసి చాలామంది అయితే అనడం జరిగింది. దానికోసం ఈ నిబంధనలు ఏమున్నాయి, ఈ బిల్లులో ఏమున్నాయి అవన్నీ తెలియాలి అని చెప్పేసి, అంటే అవన్నీ బహిర్గతం చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి చాలామంది అయితే వాటిని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో సంతకాల సేకరణ అయితే జరుగుతుంది. ఒకవేళ దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చిన్నపాటి బృందాలతో ఆన్లైన్ సంస్థలు నడుపుతున్నారు. అయితే వాళ్ళు ఈ నిబంధనలు తమతో పని సాగించే పరిస్థితి ఎదురవుతుందంట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకుంటుందో సరిగా వీళ్ళు చేసే వీడియోలు కానీ వాటికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే వాళ్ళకు ఉండదు. ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఈ బిల్లులో ఏదైతే యాడ్ చేశారో అట్లాంటి నిబంధనలు అనేవి మాకు తెలియాలి అని చెప్పేసి చాలామంది అనటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వతంత్రత అనేది కోల్పోతుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా వీడియోలు చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ మా ప్రతిపక్షాలకు మద్దతుగా ఉంటున్నారని చెప్పేసి చాలామంది అయితే వాపోతున్నారు. అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది? ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తుందా, లేదు అంటే ప్రజల మంచి కోరే చేస్తుందా అని చెప్పేసి అయితే ఎవరికి అంతుపట్టిన విషయం. ఎందుకంటే ఆ బిల్లులో ఏం చేశారు, ఏం మెన్షన్ చేస్తున్నాయి అని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలియకపోవటం వల్ల ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు కూడా యూట్యూబర్ల మీద కక్ష కడుతున్నారు, యూట్యూబర్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఆరోపిస్తున్నారు. యూట్యూబర్లు కూడా అలాగే మాకున్న స్వతంత్రత కోల్పోతాం, అలాగే మాకున్న ఆదాయాన్ని కోల్పోతాం, మేము బతుకు తెరువుగా యూట్యూబ్ ఎంచుకుంటే ఈ ప్రభుత్వం మా మీద నిబంధనలు విధించడం అనేది కూడా సమంజసం కాదు అని చెప్పేసి యూట్యూబర్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో యూట్యూబర్ల పైన ఎలాంటి ఆంక్షలు విధిస్తారు? యూట్యూబర్లు కూడా ప్రభుత్వాలు అంటే నెట్ఫ్లిక్స్ లాగే ప్రభుత్వం ఆధీనంలోకి వస్తారా, లేదు అంటే యూట్యూబర్లకి ఒక సపరేట్గా వేరేది ఏమన్నా ఏర్పాటు చేస్తారని అయితే ముందు రోజులలో చూడాలి. ఎందుకంటే యూట్యూబర్ల భవిష్యత్తు అంటే చాలామంది యువత యూట్యూబ్ని నమ్ముకొని వాళ్ళ భవిష్యత్తును దాని మీదే నిర్మాణం చేసుకొని అయితే ఉన్నారు. ప్రభుత్వం కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తాము, మీరు తప్పుడు కంటెంట్లు చేస్తున్నారని చెబితే మటుకు వాళ్ళు నష్టపోయే అవకాశాలు అనేది చాలామంది అయితే చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది రానున్న రోజులు ప్రభుత్వం ఈ బిల్లులో ఏం ఏర్పాటు చేసింది, యూట్యూబర్ల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ముందు రోజుల్లో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.